వెల్కమ్ టు మై ఛానల్ అండి. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఇంకా మేము టిఫిన్ అయితే తినేసాం కదా, ఇంకా వెళ్ళిపోతున్నాం టెంపుల్స్కి. మార్నింగ్ 9:30 అయిందండి. ఇప్పుడు మేము టెంపుల్స్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా అన్ని బుద్ధుడి టెంపుల్స్ అన్నమాట. అన్ని స్టేట్స్ వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా కట్టారనమాట. చాలా బాగున్నాయండి టెంపుల్స్ అయితే. చూడండి, వాళ్ళ జెండాలు కూడా ఎలా ఎగరేశారో బయట. చాలా బాగున్నాయి బుద్ధుడి టెంపుల్స్ అన్నీ కూడా. నేను మొత్తం చుట్టూ లోపల టెంపుల్ లోపల బుద్ధుడిని అన్నీ చూపిస్తున్నానండి. ఇలాగా ఒక 6-7 గుళ్ళు అయితే ఉన్నాయండి రౌండ్గా, అక్కడక్కడే అనమాట. రౌండ్గా నడుచుకుంటూ వెళ్ళి చూసుకుంటూ వచ్చాము. చూడండి, ఇక్కడ ఇదే ఫస్ట్ది స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి ఇంకా వరుసగా ఉన్నాయి అన్నమాట టెంపుల్స్. ఏ టెంపుల్కి ఆ టెంపులే స్పెషల్ అండి, అంత బాగున్నాయి అన్నమాట. చాలా అంటే చాలా నచ్చినాయి. దేనికి అది పొంతం లేకుండా చాలా, అసలు ఏ స్పెషాలిటీ ఆ స్పెషాలిటీ అంత అద్భుతంగా ఉన్నాయి బుద్ధుడి టెంపుల్స్ అయితే. ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క మోడల్లో కట్టారు. చాలా బాగున్నాయండి, చాలా బాగా నచ్చినాయి మాకైతే. ప్రతి చోట మెడిటేషన్ అయితే చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. కాకపోతే కొంచెం ఫాస్ట్గా చేసుకున్నాం అనమాట, మళ్ళీ వెళ్ళాలి కదా అనేసి. ఎక్కువ టైము స్పెండ్ చెయ్యాలి అక్కడైతే నాకు అనిపించిందండి. ఎవరైనా కనుక వెళ్తే టైం ఎక్కువ స్పెండ్ చేయడానికే చూడండి. మాకైతే టైం లేదని లక్ష్మక్క పదండి అనింది. నాకైతే కొంచెం బాధ అనిపించింది అక్కడి నుంచి వచ్చేస్తుంటే. ఇంకొంచెం సేపు ఉంటే బాగుండేది ఇక్కడ బుద్ధుడు ప్లేస్లో అనిపించింది. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యానండి నేనైతే. కానీ దర్శనాలన్నీ బాగా జరిగినాయి. చాలా బాగుందండి. ఇది ఒక టెంపుల్ అనమాట. ఇట్లాంటివి ఒకే మోడల్లో అయితే లేవండి, ఏ మోడల్కి ఆ మోడల్ ఎక్సలెంట్గా ఉన్నాయండి టెంపుల్స్ బుద్ధుడి. ప్రతి చాట కూడా మేము మెడిటేషన్ చేసుకున్నాము. అన్ని టెంపుల్స్ చూపిస్తాను చూడండి. ఇంకా ఆ టెంపుల్ నుంచి ఇంకో టెంపుల్కి అయితే బయలుదేరిపోయామండి. ఇంకో టెంపుల్ దగ్గరికి అక్కడే నడిచి రావచ్చు అనమాట, ఆటోలు ఏం అవసరం లేదండి. కొంచెం దూరంగా ఉన్నా కానీ నడిచి వచ్చి వాకబుల్ డిస్టెన్స్ అనండి టెంపుల్స్ అన్నీ. కొంచెం సాయంత్రం పూట అయితే చాలా బాగుంటుందండి. మేము వెళ్ళినప్పుడు కూడా బాగుంది, పొద్దున్నే కాబట్టి ఏమంత ఇబ్బంది అనిపించలేదు. కానీ
ఎండకైతే కొంచెం నడవాలంటే ఇబ్బంది పడతామేమో, కానీ చాలా బాగుంది. ఇంకో టెంపుల్లోకి కూడా వెళ్తున్నాం చూడండి. ఇది ఇంకో టెంపుల్. ఇది కూడా చాలా బాగా అంటే చాలా బాగా కట్టారండి. చాలా బాగుంది. ఇదంతా కూడా లోపల చూద్దాము. ఈ టెంపుల్ చాలా పెద్దగా ఉందండి. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అన్ని బుద్ధుళ్ళు, రకరకాల బుద్ధుళ్ళు ఉన్నారనమాట. చాలా బాగున్నాయి. ఆ విగ్రహాలు ఎలా ఉన్నాయో కూడా ఒక్కొక్కటి 1 by 1 తీస్తున్నాను నేను. అక్కడ ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారండి అందరూ. నేను కూడా తీసుకుంటున్నాను కదా. వాళ్ళైతే పాపం నేను కొంచెం జరగండి అని ముందుకెళ్ళి తీసేస్తున్నాను నేను. మా అందరూ కూడా ఫోటోలు దిగుతున్నారు. నేనైతే ముందుకెళ్ళి తీసేసుకుంటున్నాను వీడియోస్. వాళ్ళందరూ కనిపించినా కానీ తీసుకుంటున్నానండి. అక్కడ అన్నీ కూడా ప్లేస్లు అందరూ బాగా తీసుకుంటున్నారు. వీడియోలు, ఫోటోలు ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటున్నారు. చాలా బాగున్నాయి. అట్లాంటి ప్లేసులు గుర్తుండిపోతాయి కదండి తీసుకుంటే. అలాగా అందరు ప్రతి ఒక్కళ్ళు తీస్తున్నారు. అదిగోండి ఈ చివరి నుంచి ఆ చివరికి మొత్తం టెంపుల్సే అనమాట. ఒక్కొక్క విగ్రహం, ఒక్కొక్క బుద్ధుడిని విడివిడిగా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చాలా బాగున్నాయి అన్నమాట. ఒక్కొక్క బుద్ధుడికి ఒక్కొక్క వెరైటీగా కట్టారు. చాలా బాగుంది. విశిష్టత చాలా బాగుంది అక్కడ. ఇంకో టెంపుల్కి మళ్ళీ బయలుదేరిపోయామండి. ఇదిగోండి ఇక్కడ బయట చూడండి. ఇదంతా కూడా ఈ చుట్టూ ఉన్నాయన్నమాట టెంపుల్స్ అన్నీ. మెయిన్లో పెద్ద బుద్ధుడు అనమాట.
ఇదిగోండి ఇంకో టెంపుల్ దగ్గరికి కూడా వచ్చేసాం చూడండి. ఇది ఇంకో మోడల్ అనమాట. చాలా బాగుంది చూడండి బయట నుంచి కూడా. ఇది ఇక్కడ డోర్ వేసారు కదా, అటు సైడ్ డోర్ తీసారంట, అందుకని అటు సైడ్ వెళ్ళాము. ఇది మెయిన్ డోరు మూసేశారండి. అప్పటికే 11:30, 12 అయిందనమాట. ఎందుకు మూసేశారు అక్కడ, సరే అని ఇటు సైడ్ వెళ్ళి ఇక్కడ ఈ వాకిట్లో నుంచి వెళ్ళాము. ఇక్కడ ఈ టెంపుల్ చుట్టూ అసలు బుద్ధుడు పెయింట్ అంటే మొత్తం బుద్ధుడు బొమ్మలేనండి. పైన కానీ చుట్టూ ఎటు చూసినా కానీ బుద్ధుడు బొమ్మలే చూడండి. ఇదంతా బయట ప్రకృతి అనమాట. ఇక్కడ టెంపుల్స్ అన్నీ రౌండ్గా చూపించాను కదా ఇప్పుడు నేను, ఆ చెరువు దగ్గరే రౌండ్గా ఉన్నాయన్నమాట. ఇదిగోండి లోపలికి వెళ్తున్నాం కదా, ఇక్కడ ఎంత బాగుందో చూడండి. పైన కూడా తీస్తాను. అసలు లోపలికి వెళ్తే అదొక లోకంలోకి వచ్చినట్టు అనిపించింది నాకైతే. అవన్నీ చూడండి ఎంత బాగున్నాయి, అన్నీ బుద్ధుడులేనండి. ఎంత బాగా అసలు అదంతా కూడా ఎంత బాగుందో కట్టడం మాత్రం. ఇదంతా పైన, ఇదంతా కింద అనమాట. అసలు ఎక్సలెంట్ అంటే మాటలతో వర్ణించలేనంత బాగుందండి. అంత బాగా నచ్చింది నాకు. చూడండి ఇదంతా పైన, ఇదిగోండి చుట్టూ బుద్ధుళ్ళేనమాట. అందుకే స్లోగా తీస్తున్నాను చూడండి. అక్కడ బుద్ధుడు, అక్కడ ఇల్లు, అసలు రియల్గా అక్కడ ఉన్నట్టుగా అసలు చూడండి. ఆ ఇల్లు కూడా ఎంత బాగా కట్టారో, అక్కడ రియల్గా ఉంటున్నామేమో అన్నట్టుగా చాలా బాగుందండి. ఆ ప్రకృతిలో మనం తిరుగుతున్నట్లుగా అలా పైన అనమాట ఇదంతా కూడా. అంటే టెంపుల్ పైన అసలు ఎంత బాగుందండి, చాలా బాగుంది. అంత పైకి అంత డిజైన్ చూడండి ఎంత బాగా వేశారో. మధ్యలో మాత్రం మన అమ్మవారికి శ్రీచక్రం వేసినట్టుగా ఇక్కడ ఇంకోటి ఏదో వేశారు. ఇదేంటో పేరు నాకు తెలియదు కానీ, ఇదిగోండి గుడి మొత్తం చూడండి. చిన్న చిన్న బుద్ధుళ్ళు కూడా ఎలా పెట్టారో అక్కడ జూమ్ చేసి చూపిస్తానండి. అక్కడ అంతా కూడా అన్నీ చూడండి ఎంత బాగా పెట్టారో, చిన్న చిన్నవి కూడా విగ్రహాల్లాగా. చాలా బాగుందండి టెంపుల్ అయితే. మీరు ఎప్పుడైనా కానీ వెళ్తే అసలు మిస్ అయితే అవ్వద్దండి. ఎంత బాగుందంటే లుంబిని మాత్రం కంపల్సరిగా చూడండి. అక్కడ మీకు అవకాశం ఉంటే 1 డే స్టే చేయడానికి మాత్రం తప్పకుండా ఉండండి. ఎందుకంటే నాకు ఉండాలి అనిపించింది, కాకపోతే ఉండలేకపోయాము 1 డే. అసలు ఆ ప్లేస్లో ఉండాలండి ఒకరోజు. అంత బాగుంది లుంబిని మాత్రం. నాకు అసలు అయితే ఉందాం అసలు రాబుద్ది అవ్వలేదండి, అంత బాగా నచ్చింది నాకు. రావాలి 1 డే అసలు వారం ఉన్నా తనివి తీరదేమో, అంత బాగా నచ్చేసింది నాకు ఆ ప్లేస్ అయితే. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉందండి. ఇంకా కొన్ని టెంపుల్స్ ఇంకో వీడియోలో చూపిస్తానండి. ఇంకా కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ మీరు ఇంతలాగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి.